హాయ్ తెలుగు ప్రభా వ్యూవర్స్, నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డ అంగట్లో సరుకైంది. ముక్కు పచ్చలారని పసిగుడ్డకు తల్లిదండ్రులు వెలకట్టి అమ్మేశారు. దీంతో తమ చెల్లిని అమ్మొద్దంటూ ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను వేడుకున్న తీరు స్థానికుల హృదయాలను తల్లడిల్లేలా చేసింది. ఆ పిల్లల రోదన చూసి చూపర్ల కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లిదండ్రులు తమ 10 రోజుల పసిబిడ్డను అమ్మేసిన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లాలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికంతో పాటు ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు ఉండడం వంటి కారణాలతో ఆ దంపతులు 3 లక్షల రూపాయలకు శిశువును విక్రయించారు. తిరుమలగిరి మండలం ఎల్లాపురం తాండాకు చెందిన కుర్రబాబు పార్వతి అనే గిరిజన దంపతులు 7 ఏళ్ల కిందట నల్గొండ పట్టణానికి వలస వచ్చారు. వారికి 2006లో బాబు పుట్టి కొద్ది రోజులకే చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. 10 రోజుల కిందట 4వ కాన్పులో మరో ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో పేదరికం వల్ల మరో ఆడపిల్లను సాధలేక దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారికి బిడ్డను విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా 3 లక్షల రూపాయలు వచ్చినట్లు తెలుస్తుంది. పెద్దావూరు మండలం ఊరబావి తాండాకు సమీపంలోని పొట్టిచలమ వద్ద చిన్నారిని కొనుగోలుదారులకు అప్పగించారు. తమ బిడ్డను అమ్మేస్తున్న సమయంలో కొర్రబాబు పార్వతి దంపతుల ఇద్దరు పెద్ద బిడ్డలు అమ్మ చెల్లిని అమ్మొద్దే అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్న వీడియోలు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల హృదయాలను కలిచివేస్తుంది. 10 రోజుల పాప కనిపించడం లేదంటూ కొర్రబాబు అన్న సురేష్ ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు శిశువును అమ్మిన తండ్రితో పాటు కొనుగోలుదారులు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని తెలిపారు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నట్లు